ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత సంచలన వ్యాఖ్యలు చేశారు. గంగాధర నెల్లూరులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జగన్ ఘాటుగా స్పందించారు. వైసీపీ వాళ్లకు ఏం పనులు చేయొద్దు అంటూ ఏం పథకం ఇవ్వొద్దు అని చంద్రబాబు అంటున్నారు అని జగన్ అన్నారు. ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి నీ బాబుగారు సొమ్ము అంటూ జగన్ మాట్లాడారు. నువ్వు కేవలం కస్టోడియన్ మాత్రమే, పథకాలు ఇవ్వకపోవడానికి ఈ మనిషి ఎవడు అంటూ జగన్ మాట్లాడుతున్నారు. ప్రభుత్వం నడిచేది ప్రజల సొమ్ముతో, అలాంటప్పుడు ఇవ్వము, ఈ పార్టీ వాళ్ళకి ఇవ్వద్దు అని అనటానికి మీరెవరు అంటూ జగన్ ప్రశ్నిస్తున్నారు. రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తాను అని ప్రమాణం చేయలేదా అంటూ జగన్ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు అని జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకసారి జగన్ ఏం మాట్లాడారో చూద్దాం. ఇదే పెద్ద మనిషి మన చిత్తూరు జిల్లాకి పోతాడు. పోయి గంగాధర నెల్లూరులో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాట్లాడుతూ అని అంటాడు. ఏమంటాడు? వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఏ పనులు చేయొద్దు, ఏ పథకాలు ఇవ్వద్దు అని పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చాడు. పబ్లిక్ మీటింగ్లో ఈ పెద్ద మనిషి అందరూ చూస్తూ ఉండగా అందరి సమక్షంలో ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు ఇవి. ఏ పథకాలు ఇవ్వద్దు అని అంటాడు ఈ పెద్ద మనిషి. అసలు ఇది నేను అడుగుతా ఉన్నా, ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి అసలు ఇది బాబు గారి సొమ్మ అని అడుగుతున్నా. ఎవడో అని అడుగుతా ఉన్నా. హీస్ ఓన్లీ ఏ కస్టోడియన్. ఈ మనిషి ఎవడో అని అడుగుతా ఉన్నా. ప్రభుత్వం నడిచేది ప్రజల కోసం, ప్రజల సొమ్ముతో నడుస్తూ ఉంది. ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈ పెద్ద మనిషి చేసిన ప్రమాణం ఏమిటి? పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తాను అని చెప్పి రాజ్యాంగబద్ధంగా ఈ మనిషి ప్రమాణం చేశాడు. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని ప్రమాణం చేసి ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఏకంగా బహిరంగంగా, బాహాటంగా పబ్లిక్ స్పీచ్లో ఈ మాదిరిగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ మనిషి మీద ఎవరైనా జడ్జిలు కానీ, ఆయన మాటలు, నా మాటలు ఎవరైనా జడ్జిలు వింటున్నా కానీ, అది గవర్నర్ గారైనా కానీ, నా మాటలు, ఆయన మాటలు ఎవరైనా కానీ విన్నా కానీ, అసలు ఇలాంటి వ్యక్తిని ఒక్క నిమిషమైనా ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగించడం ధర్మమేనా? అంటే వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఈస్ సెండింగ్? ఏ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మనిషి? ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన చేయడం అన్నది ఏ రాష్ట్రానికైనా శ్రేయస్కరమా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ ఘాటుగా స్పందించారు. వైసీపీ వాళ్లకు ఏ సాయం చేయొద్దని అంటూ ఉన్నారు. వైసీపీ వాళ్లకు పథకాలు వర్తింప చేయొద్దని అంటూ ఉన్నారు. ప్రజల సొమ్ముతో పాలన చేస్తూ ఇలా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అంటూ జగన్ మాట్లాడుతున్నారు. అసలు చంద్రబాబు ఏం మాట్లాడారో మరికొద్ది సేపట్లో నేను మీకు చూపించబోతున్నాను. ఒకసారి మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, జగన్ మాట్లాడిన మాటలపై వస్తున్న రియాక్షన్స్ ఏంటి? తాడేపల్లిలో ఆయన క్యాంప్ ఆఫీస్ లో మాట్లాడుతూ సంచలనం, అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గంగాధర నెల్లూరులో మాట్లాడిన మాటల మీద కౌంటర్ ఇస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అంటే చంద్రబాబు మాట్లాడిన మాటలు ఏంటంటే, వైసీపీ వాళ్ళకి పథకాలు కానీ వైసీపీ వాళ్ళకి పనులు అనే మాట ఉపయోగిస్తే, పనులు చేస్తే కనుక పాముకి పాలు పోసినట్లు ఆయన మొన్న మాట్లాడారు. ఇప్పుడు దానికి కౌంటర్ గా వైసీపీ అధినేత జగన్ మాట్లాడారు. పథకాలు ఇవ్వకపోవడానికి ఇదంతా ప్రభుత్వ సొమ్ము కానీ చంద్రబాబు సొమ్ము కాదంటే ఆయన ఘాటుగా విమర్శించారు. అంతేకాదు కేవలం కస్టోడియన్ మాత్రమే, చంద్రబాబు కేవలం కస్టోడియన్ మాత్రమే, పథకాలు ఇవ్వకపోవడానికి ఈయనకి అర్హత లేదు, చంద్రబాబుకి ఎలాంటి అర్హత ఉందంటూ ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాజ్యాంగం మీద, రాజ్యాంగబద్ధంగా, రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానంటూ ప్రమాణం చేసిన వ్యక్తి ఇప్పుడు కొంతమందికి వైసీపీ వాళ్ళకి పనులు చేయొద్దు, పథకాలు ఇవ్వద్దంటూ మాట్లాడి వెంటనే మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని గవర్నరు, అదేవిధంగా జడ్జి కూడా పరిశీలించి ఆయన ముఖ్యమంత్రిగా అనర్హుడుగా ప్రకటించాలని జగన్ అయితే డిమాండ్ చేశారు. అయితే దీనిపైన చంద్రబాబు గారు, అటు లోకేష్ గారిని రియాక్ట్ అయ్యే అవకాశం కనబడి, ప్రస్తుతం అసెంబ్లీ సెషన్ జరుగుతున్నాయి కాబట్టి అయిన తర్వాత రియాక్ట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వస్తున్న జగన్ అటు బడ్జెట్ తో పాటుగా ఆ రోజు ప్రతిపక్ష హోదా డిమాండ్ అంశంతో పాటు తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యల మీద అన్నింటి మీద మాట్లాడుతూ ఈ సందర్భంగా చంద్రబాబు మీద ఈ ఘాటు వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. పూర్తిగా చంద్రబాబు రాజీనామా చేయాలి, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రిగా అనర్హుడు అంటూ జగన్ చెప్పుకొచ్చారు. మరి దీని మీద ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, అంటే ఇప్పుడు జగన్
ఏ సందర్భంలో మాట్లాడారు? జగన్ ఇప్పుడు అంత ఘాటుగా మాట్లాడటానికి కారణం ఏంటి? అంటే మీడియా క్వశ్చన్ చేస్తున్న సందర్భంగానే, ఈ క్వశ్చన్ అడిగిన సందర్భంగానే జగన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలన్నీ చేయడం జరిగింది. బడ్జెట్ సంబంధించినటువంటి అన్ని అంశాలు, అంటే పథకాలకు సంబంధించినటువంటి విషయంలో తల్లిగా ఉండడం కానీ, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు, ఇలా పథకాలకు సంబంధించిన నిధులు కేటాయింపులో జాప్యం జరిగింది. అసలు ఆ నిధులు కేటాయించలేదు, కేటాయించిన కూడా త్వరగా కేటాయించినట్టు ఆయన మాట్లాడుతున్న సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్న కంటే గంగాధర నెల్లూరు జిల్లాలో చంద్రబాబు ఈ విధంగా వ్యాఖ్యలు చేసిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్తూ ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే ఈ వ్యాఖ్యల మీద ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని జగన్ ఈ విధంగా మాట్లాడారు కాబట్టి ఆ టీడీపీ వాళ్ళు ఏమైనా ఫిర్యాదులు చేస్తారు, లేకపోతే కౌంటర్ చేస్తారు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. జగన్ మాత్రం కొంత సంచలన వ్యాఖ్యలు కానీ చూడాలి, ఈ వ్యాఖ్యలన్నీ కూడా. రైట్ రాజేష్, ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గంగాధర నెల్లూరులో చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై ఇప్పుడు జగన్ ఘాటుగా స్పందించారు. వైసీపీ వాళ్లకు ఏ పనులు చేయొద్దు, ఏ పథకం ఇవ్వద్దని అంటున్నారు. ఇవ్వకపోవడానికి మీరెవరు? మీరు కేవలం కస్టోడియన్ మాత్రమే. పథకాలు ఇవ్వడానికి ఈ మనిషి ఎవరు అంటూ జగన్ మాట్లాడుతున్నారు. ప్రభుత్వం నడిచేది ప్రజల సొమ్ముతో రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తానని ప్రమాణం చేసి ఇప్పుడు ఎలా మాట్లాడతారు? మీరు ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు చంద్రబాబు అంటూ జగన్ మాట్లాడారు. ఒకసారి జగన్ ఏం మాట్లాడారు, చంద్రబాబు అంతకు ముందు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను తెప్పించుకుంటున్నా, నేను అది కూడా చెప్పేస్తున్నా. ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన చేయడం అన్నది ఏ రాష్ట్రానికైనా శ్రేయస్కరమా? ఇదే పెద్ద మనిషి మన చిత్తూరు జిల్లాకి పోతాడు, పోయి గంగాధర నెల్లూరులో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాట్లాడుతూ అని అంటాడు. ఏమంటాడు? వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఏ పనులు చేయొద్దు, ఏ పథకాలు ఇవ్వద్దు అని పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చాడు. పబ్లిక్ మీటింగ్ లో ఈ పెద్ద మనిషి అందరూ చూస్తూ ఉండగా అందరి సమక్షంలో ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు ఇవి. ఏ పథకాలు ఇవ్వద్దు అని అంటాడు ఈ పెద్ద మనిషి. అసలు ఇది నేను అడుగుతా ఉన్నా, ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి అసలు ఇది బాబు గారి సొమ్మ అని అడుగుతున్నా. ఎవడో అని అడుగుతా ఉన్నా. హీస్ ఓన్లీ ఏ కస్టోడియన్. ఈ మనిషి ఎవడో అని అడుగుతా ఉన్నా. ప్రభుత్వం నడిచేది ప్రజల కోసం, ప్రజల సొమ్ముతో నడుస్తూ ఉంది. ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈ పెద్ద మనిషి చేసిన ప్రమాణం ఏమిటి? పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తాను అని చెప్పి రాజ్యాంగబద్ధంగా ఈ మనిషి ప్రమాణం చేశాడు. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని ప్రమాణం చేసి ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఏకంగా బహిరంగంగా, బాహాటంగా పబ్లిక్ స్పీచ్లో ఈ మాదిరిగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ మనిషి మీద ఎవరైనా జడ్జిలు కానీ, ఆయన మాటలు, నా మాటలు ఎవరైనా జడ్జిలు వింటున్నా కానీ, అది గవర్నర్ గారైనా కానీ, నా మాటలు ఆయన మాటలు ఎవరైనా కానీ విన్నా కానీ, అసలు ఇలాంటి వ్యక్తిని ఒక్క నిమిషమైనా ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగించడం ధర్మమేనా? అంటే వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఈస్ సెండింగ్? ఏ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మనిషి? ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన చేయడం అన్నది